రా పక్క రావాలి. చాలా మంది మనోడు దాంట్లో సాయి పోతుంటే కాదు ఫ్లవర్స్ डॉक्टर बाबा साहेब अंबेडकर जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर साधिద్దాం మన ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను సాధిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను జోహార్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ బ్యాగ్ ఉంది సామాజిక సంస్కర్త, విద్యావేత్త, న్యాయవేత్త, రాజ్యాంగ నిర్మాత, జాతి గర్వించదగ్గ మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులర్పిస్తున్నాను. వారు సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం ప్రాతిపదికగా ఒక ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని నిర్మించారు. ప్రజాస్వామ్యం పరిడవిల్లడానికి ఆ రాజ్యాంగమే ప్రధాన కారణమైంది. ఇవాళ ప్రభుత్వాలు అందిస్తున్న పాలన కానీ, పేదలకు అందున్న సంక్షేమ పథకాలు కానీ రాజ్యాంగంలో వారు పొందుపరిచిన విలువల కారణంగా, సూత్రాల కారణంగా ఇవాళ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి, వారి జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. అటువంటి మహనీయుడు పుట్టిన గడ్డ మీద జన్మించడం భారత జాతి గడ్డ మీద నిజంగా గర్వించదగ్గ విషయం. ఆ మహనీయుడు ప్రవచించిన విలువలు ప్రతి ఒక్కరూ పాటించాలి. భావితరాలు వారి గురించి తెలుసుకోవాలి, వారి జీవితం గురించి తెలుసుకోవాలి, వారి ఆశయాల్ని పాటించాలి, ఆచరించాలి. అయితే అటువంటి మహనీయుడిని దక్కాల్సిన గౌరవం దేశంలో చాలా సంవత్సరాల పాటు దక్కలేదు. అత్యంత ఉత్కృష్టమైన భారత రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారత రత్న లభించడానికి చాలా సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. వారు 1956లో మరణిస్తే 1990లో కానీ వారికి భారతరత్న రాలేదు. అదే సమయంలో ఒక కుటుంబం తమకు తాము ప్రధానమంత్రిగా ఉంటున్నప్పుడు నెహ్రూ గారు తనకు తాను భారతరత్న ఇచ్చుకున్నారు. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉంటున్నప్పుడు తనకు తాను ఇచ్చుకున్నారు. మరీ దారుణంగా, ఘోరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఎవరి చేతుల్లోనైతే 2 సార్లు కాంగ్రెస్ కజ్రోల్కర్ గారి చేతుల్లో అంబేద్కర్ గారు ఓడిపోవడం జరిగింది. బాంబే లోక్సభ ఎన్నికల్లో కానీ, బండారా ఉప ఎన్నికల్లో కానీ, ఆనాడు నెహ్రూ గారు కజ్రోల్కర్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద పోటీ చేయించి వారిని 2 ఎన్నికల్లో ఓడించిన తర్వాత 1970లో అదే కజ్రోల్కర్ గారికి ఒక సామాజికవేత్తగా భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది, పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా అనేక అవమానాలకు గురి చేశారు. అయితే నిజంగా డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలను ఆచరిస్తున్న ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో, రాష్ట్రంలో కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సూత్రాలను, వారి విలువలను పాటిస్తూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది.
వాళ్ళ ప్రధానమంత్రిగా ఉంటున్న నరేంద్ర మోడీ గారు పంచతీర్థాల పేరుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితానికి సంబంధించిన 5 ప్రత్యేక స్థానాలు ఏవైతే ఉన్నాయో మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వార్ మధ్యప్రదేశ్లో వారి జన్మస్థానాన్ని, అదేవిధంగా వారు చదివిన స్థలం శిక్షాభూమిగా లండన్లోను, వారు బుద్ధిజ్ఞాన్ని తీసుకున్న దీక్షాభూమి నాగ్పూర్లోను, వారు నిర్యాణం చెందిన ఢిల్లీలోను, అదేవిధంగా వారి అంత్యక్రియలు చివరి ఇది జరిగిన బాంబేలోను వారికి ప్రత్యేకంగా వారి స్మృతికి చిహ్నాలను ఏర్పాటు చేసి ఇవాళ వారి ఆశయాల్ని మరింత ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఏదైతే సామాజిక న్యాయం గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పరితపించారో ఆ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ కూడా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ నాయకత్వంలో 8 రాజ్యాంగ సవరణలు తీసుకొస్తే ఆ 8 రాజ్యాంగ సవరణలు కూడా ప్రధానంగా సామాజిక న్యాయానికి సంబంధించినవి. 102వ రాజ్యాంగ సవరణ తీసుకొస్తే దానికి వెనుకబడిన వర్గాలకి సంబంధించిన ఎన్సీబీసీకి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఒక రాజ్యాంగ భద్రత కల్పించడానికి తీసుకొచ్చిన చట్టం. అదేవిధంగా 104వ సవరణ చట్టం తీసుకొస్తే రాష్ట్రాల్లో కానీ లేదా పార్లమెంట్లో కానీ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లను మరి 10 సంవత్సరాల పాటు పొడిగించే చట్టాన్ని తీసుకొచ్చారు. 105వ రాజ్యాంగ సవరణ తీసుకొస్తే ఎప్పుడు స్త్రీ సమానత్వం గురించి స్త్రీ సాధికారత గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రవచించేవారు. దానికి పెద్దపీట వేస్తూ 105వ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చి చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్ను తీసుకొచ్చే ప్రక్రియ కూడా ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రులు అంబేద్కర్ గారి పథకాలను పేర్లు తీసేసి సొంత పేర్లు పెట్టుకుంటుంటే ఇవాళ మళ్ళీ దాన్ని పునరుద్ధరణ చేయడమే కాకుండా సమాజంలో అట్టడుగుల స్థానంలో ఉంటున్న అంటే అత్యంత అణగారిన వర్గాలకు చేతును అందించడం కోసం P4 లాంటి ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆ అత్యంత వెనుకబడిన సామాజిక వెనుకబాటుతనానికి ఆర్థిక వెనుకబాటుతనానికి గురవుతున్న పేదలకి అండగా నిలుస్తూ వారి జీవితాల్లో వెలుగులు తెంచే ప్రయత్నం చేస్తున్నారు. వారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతికి మరొకసారి ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. जोहार डॉक्टर बाबा साहब अंबेडकर, जोहार डॉक्टर बाबा साहब अंबेडकर. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను, జోహార్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్.